ఓం నమో వెంకటేశాయ. ధారణాధార కారణ కారణాకార ధారణ గోవింద గోవింద. ప్రత్యయ ప్రవాహ పుష్ట ప్రతీప సంవాహ తుష్ట గోవింద గోవింద. చంద్రాననం చిత్తమలాపహారం చతుర్భుజం చారు విశాలహస్తం చరాచరాచార విధారణీయం చిరంతనం చేతసి ధారయేయం అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ధ్యానించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి నిర్విఘ్న సమాప్తిని చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసుడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ధారణ ఈ కాన్సెప్టు మనకి వినటానికి కొంచెం కొత్తగా ఉంది, కానీ దీని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అని మనకి ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ తెలియజేస్తున్నాయి. ఉపనిషత్తుల సిద్ధాంతాల ప్రకారం ధారణ అనేది 3 విధాలుగా ఉంది. ఒకటి ఇంద్రియ ధారణ, రెండవది ప్రాణధారణ, మూడవది చిత్తధారణ. ఇంద్రియ ధారణ అంటే ఇంద్రియాలను కదలకుండా ఒకచోట కట్టిపెట్టి అట్టిపెట్టడం అనే అర్థంలో వాడబడేటువంటి ధారణ. దీన్ని కఠోపనిషత్తులో చాలా ప్రధానంగా తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణాం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ అనే చోట నిరూపణ చేసి చూపించారు. ఇంద్రియ ధారణనే అసలు యోగం అనాలి. ఇంద్రియాలను పరిగెత్తనివ్వకుండా ఇంద్రియాలను ఆపి వాటి స్థానాలను కూర్చోపెట్టడం అనే దాన్నే ధారణ అని అనాలి. దాన్నే నిజమైన యోగం అని అనాలి. ఇంద్రియ ధారణ యోగాల్లో ఉత్తమమైనటువంటి యోగం అని ఆ వాక్యం చెప్తోంది. ఈ ఇంద్రియ ధారణ లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఈ యోగం ఉత్తమ యోగం అనేది కుదిరితేనే అప్రమత్తస్తదా భవతి, ప్రమాదాలు రాకుండా ఉండటం అనేది సంభవిస్తుంది అని కూడా చెప్తోంది. ఈ ఇంద్రియ ధారణను మనం సుమారుగా ప్రత్యాహారం అనేటువంటి పేరుతో విడిగా అట్టిపెట్టేశాము. కాబట్టి ఇంద్రియ ధారణ అనేటువంటి లెక్క విడిగా మనం యోగ దర్శనంలో చేసుకోవటం లేదు.
రెండవది ప్రాణధారణ. ప్రాణాన్ని ఆయా ప్రదేశాలలో ఉంచి ఆయా ప్రదేశాలలో ప్రాణము యొక్క స్థితిని మనస్సుతో తెలుసుకోవటం అనేదాన్ని ప్రాణధారణ అని పిలవాలి. అనేక యోగ ఉపనిషత్తులలో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది. యోగ ప్రధానోపనిషత్తులలో ఎన్నో ఉపనిషత్తులలో ప్రాణధారణ గురించినటువంటి ప్రస్తావన ఉంది. ప్రాణాలని లేదా ప్రాణవాయువుని, ఇంకా లోతుకు వెళితే ప్రాణశక్తిని శరీరంలోని ఆయా నాడులలో, ఆయా నాడులు కలిసేటువంటి ప్రదేశాలలో, ఆయా ఇంద్రియ భాగాలలో, ఆయా అవయవాలలో నిలబెట్టి ఆ నిలబెట్టినటువంటి ప్రాణశక్తిని మనసుతో గమనించటం అనేదాన్ని ప్రాణధారణ అని పిలుస్తారు. ఈ ప్రాణధారణకు ఫలితాలు కూడా అనంతాలుగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనకు ఉపనిషత్తులు బోధించినాయి. కాకపోతే మహర్షి గారు ఈ ప్రాణధారణని ప్రాణాయామంలో కలిపేశారు. ప్రాణాయామంలో ఈ ప్రాణధారణను కలిపేసి బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ అనే ఒక చతుర్థ ప్రాణాయామం, లేదా ప్రాణాలోచన పరమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి కుంభక ప్రాణాయామం ఇది అని మహర్షి గారు అక్కడ తేల్చి చెప్పారు. కాబట్టి ఈ ప్రాణధారణను కూడా మనం విడిగా లెక్క వేయటం లేదు. మూడవదైనటువంటి చిత్తధారణ గురించి మాత్రమే మనం విశేషించి ప్రస్తావన చేసుకుంటున్నాం. ఆ ప్రస్తావనను మహర్షి గారే దేశబంధ చిత్తస్య ధారణ అనేటువంటి సూత్రంలో ప్రారంభిస్తున్నారు. ఒక ప్రదేశంలో శరీరానికి సంబంధించిన ఆంతర లోపలి ప్రదేశంలో ఆ ప్రదేశం శాస్త్రవిహితమై ఉండగా ఆ శాస్త్రవిహితమైనటువంటి ప్రదేశంలో మనస్సును స్థిరంగా కుదర్చటం, మనస్సును కుదురుకుని ఉండేటట్లు చేయటం, అది వాయువు యొక్క శక్తిని అనుసరించి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాణధారణను లేదా ప్రాణాయామాన్ని, చతుర్థ ప్రాణాయామాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాణశక్తి సంచరించే ప్రధాన భాగాలైనటువంటి నాభిలో కానీ, హృదయ దేశంలో కానీ, లేదా బ్రహ్మరంధ్రం దగ్గర కానీ ఈ మనస్సును కుదురుగా నుంచోబెట్టి ఉంచటం. ఈ ప్రదేశాలు మాత్రమే కాకుండా జిహ్వాగ్రంలో కానీ, లేదా నాసికాగ్రంలో కానీ, లేదా మరొక ప్రదేశంలో కానీ శాస్త్రవిహితమైనటువంటి ప్రదేశంలో మనస్సును కుదురుకునేటట్లు చూసుకోవటం, దానికోసం ప్రయత్నం చేయటం అనేదాన్ని ధారణ అని పిలుస్తున్నారు. ఈ ధారణను మహర్షి గారు రెండు రకాలుగా ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పుకున్నది ఆభ్యంతర ధారణ అయితే, బాహ్య రూపధారణ అనే ధారణ కూడా ఉంచుకోవచ్చు. ఏ బాహ్య రూపంలోనైనా, ఆంతర ప్రదేశంలోనైనా, ఎక్కడైనా సరే మనసును గనక స్థిరంగా నిలిపి ఉంచితే దాన్ని ధారణ అని పిలుచుకోవచ్చు అని దేశబంధ చిత్తస్య ధారణ అనే సూత్రంలో చెప్తున్నారు. ఆంతర ప్రదేశాలలో ధారణ గురించి, శరీరం లోపలి అవయవాలలో చిత్తాన్ని ధరించటం గురించి మహర్షి గారు ఇంతకు ముందే ఒకసారి ప్రస్తావన చేసి ఉన్నారు. మొదటి పాదంలో విషయవతీవా ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధని అనేటువంటి సూత్రంలో సమాధి స్థితికి దగ్గరవ్వటానికి చేయవలసినటువంటి సాధనలను చెప్పేటువంటి సందర్భంలో మహర్షి గారు ఈ ధారణ గురించినటువంటి స్వల్పమైన ప్రస్తావన చేశారు. అందులో నాసికాగ్రంలో గనక మనస్సును ధరించి ఉంచగలిగితే దివ్యమైనటువంటి సుగంధం అనుభవంలోకి వస్తుంది. లేదా జిహ్వాగ్రంలో నాలుక యొక్క చివరి భాగంలో గనక మనస్సును ఉంచగలిగినట్లయితే, సాధన చేసుకోగలిగినట్లయితే దివ్యమైన అలౌకికమైనటువంటి రుచి అనుభూతికి తెలుస్తుంది. అలా తెలుసుకుని పరిచయం చేసుకుని ఇదే చిత్తాన్ని ఇంకా పై స్థాయిలలో ధారణ చేసుకోగలిగితే, లేదా ఈ చిత్తాన్ని
కొంచెం పై స్థాయికి ఎలివేట్ చేసుకుని ధ్యానం చేసుకోగలిగితే, ఇంకా పై స్థాయికి సమాధి దాకా గనక ఎగబాకగలిగితే కలిగేటువంటి ప్రయోజనం ఏ రకంగా ఉండవచ్చు అని ఊహించుకుని నిర్ణయించుకుని దానికి తగ్గ సాధన చేసుకోవలసింది అనేటువంటి సూచనను ఆ సూత్రంలో మహర్షి గారు మనకు చూపించారు. దాన్ని మనం ఆ సూత్ర సందర్భంలో చిన్నపాటి చర్చ ద్వారా నిర్ణయించుకుని ఉన్నాం. కాబట్టి ఆంతరధారణ గురించి చెప్పవలసినటువంటి విషయాన్ని సంగ్రహంగానైనా సూచనాత్మకంగానైనా ఎంతో కొంత చెప్పేసినట్లే ఆంతర విషయధారణను చెప్పేశాము. కాబట్టి బాహ్య విషయధారణ గురించి లేదా బాహ్య రూపధారణ గురించి ఆలోచించుకుని ఆ బాహ్య రూపధారణ గురించినటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకోవలసింది అనేటువంటి అంశాన్ని కూడా మహర్షి గారు ఈ సూత్రంలోనే సూచనాత్మకంగా చెప్తున్నారు. దేశబంధ చిత్తస్య ధారణ అనేటువంటి సూత్రంలో శరీరం లోపల ధారణ మొత్తం ప్రాణాయామం మీద ఆధారపడి ఉంది. శరీరం లోపల మనస్సు ఒక్కొక్క చోట కుదురుకోవలసి ఉంటే ఆ కుదురుకోవలసిన చోట ప్రాణశక్తి కూడా కుదురుకోవలసి ఉంది. దానికి తగ్గట్లుగా ప్రాణాయామం తప్పనిసరిగా చేయవలసి ఉంది. ఆ ప్రాణాయామం కుదరటానికి ఆసనాలు కుదరవలసి ఉన్నాయి. ఆసనాలు కుదరటానికి కావలసిన మిగతా సామగ్రి అంతా సమకూరవలసి ఉంది. ప్రత్యాహారం ఎలాగూ తప్పనిసరి. ఇవన్నీ ఆంతరధారణలో ఉండేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు లేదా కొద్దిపాటి సమస్యలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆంతరధారణ కొంచెం కష్టమైనటువంటి ధారణ. దానికంటే కొంచెం చాలా తక్కువ పాళ్లలో సులభమైనటువంటి ధారణ బాహ్య రూపధారణ. ఆంతరధారణలో సమస్యలు మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఉండవచ్చు, కానీ దానికంటే తక్కువ స్థాయి సమస్యలు బాహ్య రూపధారణలో వస్తాయి అని మనం చెప్పుకోక తప్పదు. బాహ్య రూపధారణ అనేటువంటి అంశం గురించి పురాణాలలో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. పురాణాలలో చేసేటువంటి ప్రతి యోగాంగ ప్రస్తావనలోనూ ఈ బాహ్య రూపధారణ గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఒకటైనటువంటి విష్ణు పురాణంలోని ఒక సందర్భం బాహ్య రూపధారణ గురించి ఇలా ప్రస్తావన చేసి వివరణను చేస్తోంది. ప్రాణాయామేన పవనం ప్రత్యాహారేణ చేంద్రియం వశీకృత్య తతః కుర్యాత్ చిత్తస్థానం శుభాశ్రయే అని. ప్రాణాయామం తప్పనిసరి. కొద్దిగో లేదా గొప్పగో ఏదో విధంగా ప్రాణాయామాన్ని చేయక తప్పదు. ప్రాణాయామంతో గాలిని వశం చేసుకోవటం అనే రెండు తప్పనిసరి. అలాగే ప్రత్యాహారంతో ఇంద్రియాలన్నిటినీ వాటి స్థానంలో పెట్టడం అనేది కూడా తప్పనిసరి. బాహ్య రూపధారణకు ప్రత్యాహారం తప్పనిసరి. కారణం వశీకృత్య తతః కుర్యాత్. ఇలా ప్రాణాన్ని ఇంద్రియాలను వశంలో ఉంచుకున్న తరువాత తతః ఆ తరువాత కుర్యాత్ ఏం చేయాలి అంటే శుభాశ్రయే చిత్తస్థానం కుర్యాత్. ఒక మంచి దివ్యమైన రూపాన్ని సెలెక్ట్ చేసుకుని దానిలో చిత్తాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాలి. చిత్తాన్ని స్థాపన చేయాలి. చిత్తాన్ని కదలకుండా ఉంచేందుకు ప్రయత్నం చేసుకోవాలి. చిత్తాన్ని కదలకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలి, బాగానే ఉంది. కానీ ఏ రూపాన్ని ఆశ్రయించి చేసుకోవాలి? అసలు రూపాన్ని ఆశ్రయించుకోవటం ఎందుకు? చిత్తాన్ని కదలకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోమని చెప్తే సరిపోలేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని పై గ్రంథం ఇలా చెప్తోంది. మూర్తం భగవతో రూపం సర్వోపాశ్రయ నిస్పృహం ఏషా వై ధారణాజ్ఞేయ యచ్చిత్తం తత్ర ధార్యతే. భగవంతుడి యొక్క ఒక ఆకారాన్ని ఆశ్రయించుకోవాలి. భగవంతుడి యొక్క ఒక మూర్తిని, ఆకారాన్ని లేదా ఒక స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఆ స్వరూపం మీద చిత్తాన్ని స్థిరంగా ఉంచటాన్ని అభ్యాసం చేసుకోవాలి. చిత్తాన్ని ఆ భగవంతుడి యొక్క దివ్యమైన రూపంలో ఉంచటాన్ని ధారణ అని పిలుస్తారు. ఏషా వై ధారణాజ్ఞేయ యచ్చిత్తం తత్ర ధార్యతే.
ఇది ప్రాథమికమైనటువంటి విషయం. ఎలాంటి రూపం అవ్వాలి అది అంటే ఇష్టదేవత యొక్క రూపాన్ని తీసుకోవచ్చు. ఇష్టదేవత గనక శ్రీ విష్ణువైతే గనక ఆయన యొక్క రూపాన్ని ఈ విధంగా నిర్ణయించుకోవచ్చు. తచ్చమూర్తం హరేహే రూపం యద్విచింత్యం నరాధిప తచ్ఛ్రూయతాం అనాధార ధారణ నోపపద్యతే. ఒక రూపాన్ని సెలెక్ట్ చేసుకోవలసే ఉంటుంది. ఆ రూపాన్ని ఏ విధంగా మొదలు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా రూపాన్ని నిర్ణయించుకోవాలి అనే విషయాన్ని చెప్తాము. నిర్ణయించుకోకుండా ఏ ఆధారము లేకుండా ధారణ చేయటం అనేది సామాన్యమైన విషయమైతే కాదు, దాదాపు అసంభవం అని చెప్పుకోవలసింది. ఇలా ఏ ఆశ్రయము లేకుండా ధారణ చేయటం దాదాపు అసంభవం కాబట్టి ఒక ఆశ్రయం తప్పనిసరిగా ఉండాలి. ఆ ఆశ్రయం శుభాశ్రయంగా ఉండాలి, మంచి రూపంగా ఉండాలి. ఆ ఆశ్రయం ఎన్నో విషయాలను మనకు అందించేదిగా ఉండాలి. అటువంటి హరి యొక్క ఒక రూపాన్ని ఆశ్రయించుకుని ఈ ధారణను ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి అంటే ప్రసన్నవదనం, చారు పద్మపత్ర నిభేక్షణం, సుకపోలం, సువిస్తీర్ణ లలాట ఫలకోజ్వలం. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి రూపాన్ని మొదలు సెలెక్ట్ చేసుకోవాలి. ధ్యానం లేదా ఈ ధారణ చేయబోతున్నటువంటి రూపం యొక్క ముఖం చాలా ప్రసన్నంగా ఉండేటట్లు మనస్సుతో మొదలు లిఖించుకోవాలి. మనసులో అలా రాసుకోవాలి, గీసుకోవాలి మనసులో ఆ రూపాన్ని. ప్రసన్నవదనం, చారు పద్మపత్ర నిభేక్షణం, తామరాకుల్లాంటి కనులు ఉన్నట్లుగా ఆ ముఖానికి, నవ్వుతూ ప్రసన్నంగా ఉండేటువంటి ఆ ముఖానికి తామర రేకుల లాంటి, తామర పువ్వు యొక్క రేకుల లాంటి నేత్రాలు లేదా కళ్ళు ఉన్నట్లుగా మొదలు గీసుకోవాలి. చారు పద్మపత్ర నిభేక్షణం. సుకపోలం, ఆయన యొక్క చెక్కిళ్ళు చక్కగా ఉన్నట్లుగా ముందు భావించుకోవాలి. సువిస్తీర్ణ లలాట ఫలకోజ్వలం, ఆయన యొక్క లలాటం అంటే నుదుటి భాగం చాలా విస్తీర్ణంగాను చాలా ప్రకాశవంతంగా ఉన్నది అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. సమకర్ణాంత విన్యస్త చారు కుండల భూషణం, కంబుగ్రీవం, సువిస్తీర్ణ శ్రీవత్సాంకిత వక్షసం. సమకర్ణాంత విన్యస్త చారు కుండల శోభితం, చారు కుండల భూషణం. రెండు చెవులకు సమంగా వేలాడేటువంటి మంచి కుండలాలు ఉన్నాయి, కాంతివంతమైనటువంటి కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలతో ఈ ముఖం అలంకరించబడి ఉంది అని మనస్సుతో గీసుకోవాలి. అలాగే కంబుగ్రీవం, ఆయన యొక్క మెడ శంఖంలాగా చక్కగా అందంగా ఉన్నది అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. కంబుగ్రీవం, సువిస్తీర్ణ శ్రీవత్సాంకిత వక్షసం, చాలా విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది అని నిర్ణయించుకోవాలి. ఆ వక్షస్థలంలో మధ్య భాగంలో శ్రీవత్సం అనే పేరు కలిగినటువంటి నల్లటి మచ్చ ఉంది అనే విషయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. అసలే నల్లటి దేహం, ఆ నల్లటి దేహం మీద ఇంకా కొట్టొచ్చేటట్లు కనిపించేటువంటి నల్లటి మచ్చ. ఆ మచ్చకు ఒక పేరు కూడాను, శ్రీవత్సం అనే పేరు. ఆ శ్రీవత్సాంకిత వక్షసం అనేటువంటి రూపాన్ని మనసులో గీసుకోవాలి. వలీ విభంగినా మగ్న నాభినా చోదరేణ చ ప్రలంబాష్టభుజం విష్ణుం అథవాపి చతుర్భుజం. ఆయన యొక్క ఉదర భాగంలో 3 మడతలు, చిన్న చిన్న మడతలున్నాయి అని, ఆ మడతలు ఆయన యొక్క నాభిని కొద్దిగా కప్పేస్తున్నాయి అని, ఆయన ఉదరం లేదా పొట్ట ఎంత భాగం ఉంది అని సరిగ్గా కనిపించటానికి వీలు లేకుండా ఈ మడతలు అందంగా అడ్డం పడుతున్నాయి అనే సంగతి కూడా గీసుకోవాలి. మహాపురుష లక్షణాన్ని ఇక్కడ స్మరించుకోవాలి. ఆ మహాపురుష లక్షణం ప్రకారం ఈ శ్రీమన్ మహావిష్ణువు ఉన్నాడు అని మనసులో గీసుకోవాలి. ఆ ఉదర భాగానికి పక్కనే
4 లేదా 8 భుజాలు ఉన్నట్లు భావించుకోవాలి. 4 భుజాలైనా పర్వాలేదు, 8 భుజాలైనా పర్వాలేదు. 4 భుజాలైతే 4 ఆయుధాలు కానీ లేదా 4 వస్తువులు కానీ చేతుల్లో ఉన్నట్లు, 8 భుజాలు ఉంటే 8 కానీ లేదా 8 ఆయుధాలు కానీ ఉన్నట్లు భావించుకోవాలి. ఇంకా గనక భావనా శక్తి ఉంటే షోడశ బాహువులను కూడా ఊహించుకోవచ్చు. కానీ ఒకసారి ఊహించుకున్న దాన్ని, ఒకసారి గీసి పెట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి. ధారణ అంటే నిలబెట్టుకోవాల్సింది కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు మాటిమాటికి చేస్తూ పోకూడదు. ఒకసారి ఒక రూపాన్ని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడిపోవాలి. కాబట్టి ఏ రూపం అని ముందే నిర్ణయించుకోవాలి. ఆ రూపంలో 4 భుజాల, 8 భుజాల, 16 భుజాల అనే సంగతి తేల్చేసుకోవాలి. సమస్థితోరు జంఘంచ స్వస్తికాంఘ్రి వరాంబుజం చింతయేద్ బ్రహ్మభూతంతం పీత నిర్మల వాససం. సమస్థితోరు జంఘంచ, ఆయన యొక్క తొడలు అలాగే పిక్కలు ఆ భాగాలన్నీ కూడా సమంగా ఉండవలసినటువంటి లక్షణాలలో ఉన్నట్లుగా జాగ్రత్తగా మనసులో గీసుకోవాలి. అలాగే స్వస్తికాంఘ్రి వరాంబుజం, ఆయన యొక్క పాదాలు చాలా అందంగానూ ఆ పాదాలకు ఉండవలసినటువంటి లక్షణాలతోనూ ఉన్నట్లుగా భావించుకోవాలి. అలాగే ఆయన పీత నిర్మల వాససం, పచ్చని పసుపు పచ్చని పట్టుబట్టను కట్టుకున్నట్లుగా కూడా ఊహించుకోవాలి. ఆ పట్టుబట్టలో ఏ రకమైనటువంటి మరకలు కానీ లేకపోతే అశుభ్రత కానీ ఉండటానికి వీల్లేదు. పీత నిర్మల వాససం, ప్రతి అంశంలోనూ చాలా స్వచ్ఛత అనే దాన్ని చూసుకోవాలి. చూసుకుంటూ ఆయన్ని చింతయేద్ బ్రహ్మరూపం తం, ఆయన్ని పరబ్రహ్మరూపంగా భావించుకోవాలి. పరబ్రహ్మకు ఒక ఆకారం ఇది అనేటువంటి అంశంతో ఆయనను భావించుకోవాలి. చింతయేద్ బ్రహ్మరూపం తం పీత నిర్మల వాససం. కిరీట చారు కేయూర కటకాది విభూషితం శంఖచక్ర గదాశంఖ ఖడ్గాక్ష వలయాన్వితం. ఆయనకు ఆయా స్థానాలలో ఉండవలసినటువంటి ఆభరణాలన్నీ సవ్యంగా అమరి ఉన్నాయి అని భావించుకోవాలి. నెత్తి మీద కిరీటము, కేయూరాలు, అలాగే శరీరంలో మిగతా భాగాల్లో ఉండవలసినటువంటి ఆభరణాలు, అక్కడక్కడ ఉండవలసినటువంటి హారాలు అన్నీ కూడా శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు ఉండవలసిన ఆభరణాలన్నీ పూర్తిగా ఉన్నట్లుగా భావించుకోవాలి. శరీరంలోని ఆయా చేతులలో ఉండవలసినటువంటి ఆయుధాలు, అలంకారాలు అన్నీ ఉన్నాయి అని భావించుకోవాలి. శార్ంగం, ఆయన చేతిలో ధనుస్సు ఉన్నట్లుగాను, చక్రం సుదర్శన చక్రం ఉన్నట్లుగాను, గద కౌముదకి అనే పేరుతో ఉండేటువంటి గద ఉన్నట్లుగాను, శంఖం ఉన్నట్లుగాను, అలాగే అక్షమాల ఖడ్గము, అక్షమాల ఇలాంటివన్నీ కూడా, అక్షమాల జపమాల ఇవన్నీ ఉన్నట్లుగా భావన చేసుకోవాలి. భావన చేసుకుని చింతయే తన్మయో యోగి సమాధాయ ఆత్మమానసం తావత్ యావద్ దృఢీభూత తత్రైవ నృపధారణ. ఇలాంటి రూపాన్ని ఒకదాన్ని నిర్ణయించుకుని ఆ రూపం మీద మనస్సును నిలబెట్టుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభించుకోవాలి. చింతయేత్ దృఢీభూత తన్మయో యోగి, దృఢంగా మనస్సును అక్కడ నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. దానికి తన్మయంగా మారిపోవాలి. మనస్సును ఆ రూపం మీదకు తప్ప ఇతర ప్రాపంచిక విషయాల మీద కానీ ఇతర వ్యవహారాల మీద కానీ పోకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. తావద్యావద్ దృఢీభూత తత్రైవ నృపధారణ. ఎంతవరకు ఈ పని చేయాలి, ఎంతవరకు ఈ అభ్యాసం చేయాలి అంటే ఈ ధారణ నిలబడేంత వరకు చేయాలి. ధారణ దృఢంగా ఉండేటట్లు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ సాధన చేసుకోవాలి. ధారణ దృఢంగా ఉండటం అంటే ఏంటి, ధారణ సిద్ధించటం అంటే ఏమిటి అంటే ఏతదాతిష్ఠతః అన్యద్వా స్వేచ్ఛయా కర్మ కుర్వతః నాపయాతి యదా చిత్తం సిద్ధాం మన్యేత తాం తదా అని కూడా చెప్పారు.
ఈ రూపాన్ని ధ్యానించటం లేదా ఈ రూపం మీద చిత్తాన్ని ధారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ రూపం తప్ప ఏ సందర్భంలోనూ మనసులో మరొక రూపం రానంత వరకు దీన్ని సాధన చేసుకోవాలి. ఏ పని చేస్తున్నా, ఏ వేరే పని చేస్తున్నా, ఏ వేరే వస్తువును చూస్తున్నా మనసులో మాత్రం ఇదే రూపం ఉండేటట్లుగా, మనసులో ఇదే రూపం ముద్రపడి ఉండేటట్లుగా, మనస్సుతో ఈ రూపాన్ని తప్ప మరొక రూపాన్ని చూడనట్లుగా ఉండే స్థాయిని చేరుకునేంత వరకు దీన్ని సాధన చేయాలి. ఆ స్థాయికి చేరుకోవటాన్నే దృఢమైనటువంటి ధారణ అని అర్థం చేసుకోవాలి. ఆ దృఢ ధారణ వచ్చేంత వరకు, ధారణాసిద్ధి వచ్చేంత వరకు ప్రయత్నం చేసుకోవాలి అని ఈ పురాణ వచనాలు మనకు తెలుపుతున్నాయి. ఈ పురాణ వచనాలలో పాయింట్స్ని విడిగా చూసుకుంటే, ఒకటి ధారణ అంటే ఏంటి? ధారణ అంటే చిత్తాన్ని ఒక రూపం మీద, మనకు ఇష్టమైనటువంటి రూపం మీద నిలబెట్టడం అనేది ఒక అంశం. ఆ ఇష్టమైన రూపాన్ని మనమే గీసుకోవటం, మనసులో గీసుకోవటం అనేది రెండవ అంశం. ఆ గీసుకునేటువంటి రూపానికి సంబంధించినటువంటి ప్రతి అవయవము, ప్రతి అంశము చక్కగా ఉండేటట్లు చూసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి అంశానికి ఒక అర్థం ఉండేటట్లు చూసుకోవటం. ఈ చేయి ఎందుకుంది, 4 చేతులు ఎందుకున్నాయి, లేదా 8 బాహువులు ఎందుకున్నాయి, 16 బాహువులు ఎందుకున్నాయి, ఈ చేతిలో ఈ ఆయుధం ఎందుకుంది, లేదా ఈ చేతిలో ఈ వస్తువు ఎందుకుంది అనే అంశాన్ని కూడా ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా నిర్ణయించుకోవటం. చాలా పెద్ద అంశం కాబట్టి చిన్నగా చెప్పుకోవాలి అంటే, చేతిలో జపమాల ఎందుకుంది? కుడి చేతిలో 4 బాహువులైనా సరే, 8 బాహువులైనా సరే, ఎన్ని బాహువులైనా చేతిలో జపమాల ఎందుకు ఉంది అంటే, నన్ను మంత్రజపం చేస్తూ నిరంతరం మనస్సును ఇక్కడ ఉంచుకోమని బోధిస్తోంది అనేటువంటి అర్థంతో చేతిలో జపమాలను ఉంచుకోవటం. అలాగే పద్మం ఎందుకు ఉంది, కౌమోదకి ఎందుకు ఉంది, ఖడ్గం ఎందుకు ఉంది, ఇలాంటి విషయాలన్నిటినీ ఆలోచనతో నిర్ణయించుకోవటం. ఆలోచించి ఒక రూపాన్ని గీసుకోవటం. గీసుకున్నటువంటి ఆ రూపం మీద మనస్సును స్థిరపడేటట్లు ప్రయత్నం చేసుకోవటం. మనస్సు ఏ పని చేస్తున్నా సరే, లేదా ఇంద్రియాలు ఏ పని చేస్తున్నా సరే, శరీరం ఏ పని చేస్తున్నా సరే, మనస్సులో ఈ ముద్ర పోనటువంటి స్థితి వరకు ఈ ధారణ అనేటువంటి అభ్యాసాన్ని సాగిస్తూ ఉండటం అనేది ఈ వచనాల వలన మనం తెలుసుకున్నటువంటి అంశం. గోపాలోపనిషత్ అనే ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో కృష్ణావతారానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని తీసుకుని, ఆయన శరీరం కావచ్చు, ఆయన క్రియలు కావచ్చు, ఆయన సంహరించిన రాక్షసులు కావచ్చు, వీళ్ళందరికీ ఈ ధారణకు ఉండేటువంటి సంబంధం ఏమిటి? ఏ అభిప్రాయంతో ఆయన ఫలానా చోట పుట్టాడు అని చెప్తున్నారు, ఏ అభిప్రాయంతో ఫలానా చోట పెరిగారు అని చెప్తున్నారు, ఏ అభిప్రాయంతో ఫలానా రాక్షసుని సంహరించారు అని చెప్తున్నారు, ఏ అభిప్రాయంతో ఆయనకి నెత్తి మీద నెమలిపించం ఉంటుందని, ఆయన ఇలా బట్టలు కట్టుకుంటాడని, ఇలా ఆభరణాలు ధరిస్తాడని చెప్పుకుంటారు, ఏ అభిప్రాయంతో ఆయన క్రియలను వర్ణిస్తున్నారు, ఏ అభిప్రాయంతో రాసక్రీడలను వర్ణిస్తున్నారు, ఏ అభిప్రాయంతో ఆయన యొక్క చర్యలన్నిటినీ సమర్థిస్తున్నారు అనే విషయాన్ని చాలా విస్తృతంగా నిరూపణ చేసి చూపించారు. దాని యొక్క సారాన్ని ఈ పురాణ వాక్యం మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తోంది. మనకు వీలుగా ఉండేటువంటి, గీసుకోవటానికి, మనసులో రాసుకోవటానికి వీలుగా ఉండేటువంటి, మనసులో చిత్రీకరించుకోవటానికి వీలుగా ఉండేటువంటి రూపాన్ని, ఆ రూపాన్ని నిర్ణయించే పద్ధతిని, ఆ నిర్ణయించుకున్నటువంటి రూపాన్ని మనసులో ఉంచుకునేటువంటి పద్ధతిని ఈ పురాణ వాక్యం మనకు తెలియచేస్తోంది. ఈ విధంగా మనస్సును ఆ రూపం మీద ధారణ చెయ్యాలి అని. ధారణ చెయ్యాలి అనే అంశం బాగానే ఉంది. ధారణ అంటే ఏమిటో కూడా సుమారుగా తెలిసింది. లోపల ధారణ అంటే సరిగ్గా అర్థం కావటం లేదు, కానీ ప్రాణాయామ ప్రక్రియ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ కాబట్టి ఆంతర ధారణ అంటే సరిగ్గా అర్థం కావటం లేదు, కానీ బాహ్య రూపధారణ అంటే సుమారుగా అర్థమైపోతోంది. బాహ్య రూపధారణ అంటే మనకు ఇష్టమైనటువంటి ఒక రూపాన్ని నిర్ణయించుకుని
ఆ రూపాన్ని మనసులో ముద్ర వేసుకోవటానికి చేసే ప్రయత్నం. ఆ మనసులో రూపం గనక ఆ ముద్రతో పడి ఉంటే ఆ ముద్రతో కూడినటువంటి మనస్సు నిరంతరం ఆ విషయాన్నే ఆలోచించేటువంటి స్థాయికి చేరుతుంది అనే సంగతి తెలుస్తోంది. కానీ ఈ ధారణకు ప్రయోజనం ఏమిటి? మనసులో ఒక రూపాన్ని ముద్రించాము, ముద్రిస్తే ప్రయోజనం ఏంటి అనే విషయం మీద క్లారిటీ కావాలి అని మనకు అనిపించక తప్పదు. ధారణ గురించినటువంటి విషయాన్ని సంగ్రహంగా మహర్షి గారు చెప్పిన దేశబంధ చిత్తస్య ధారణ అని చెప్పిన, లేదా పురాణ వాక్యం ప్రకారం విస్తృతంగా ఇలాంటి రూపం మీద మనస్సును స్థిరపరచటం ధారణ అని ఈ పురాణవాక్యం ద్వారా తెలుసుకున్నా, ఏ విధంగా విషయం అర్థమైనా సరే ఈ ధారణకు ప్రయోజనం ఏమిటి, ఈ ధారణ ద్వారా మనం సాధించవలసింది ఏమిటి అనేటువంటి ప్రశ్న మాత్రం తప్పనిసరిగా వెంటనే ఉదయిస్తుంది. అలా ఉదయించినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మహర్షి గారు పై సూత్రంలో సమాధానాన్ని ఇలా చెప్తున్నారు. తత్ర ప్రత్యయైకతానత ధ్యానం అని. ధారణకు ఫలితం వేరే ఏమీ కాదు, ధారణకు ఫలితం ధ్యానం. ధారణ ద్వారా ధ్యానం అనేది సిద్ధిస్తుంది. ధ్యానం ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు వేసుకోనక్కర్లేదు. కానీ ధారణ ఎందుకు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మాత్రం ధారణ ధ్యానం కోసం అని చెప్పుకొని తీరాలి. తత్ర ఏ రూపాన్నైతే ఇప్పుడు ఆశ్రయించుకుని దాని మీద ధారణ కోసం ప్రయత్నం చేసుకున్నామో, ఏ రూపాన్ని గీసుకోవటం మొదలుపెట్టి ఆ రూపాన్ని మనసులో ముద్ర పడేటట్లు చేసుకున్నామో ఆ రూపం మీద తత్ర ప్రత్యయైకతానత, ప్రత్యయాలు మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ ఒకే ప్రవాహంలాగా అదే రూపం మీద కలిగి ఉండటం, ఆ ప్రత్యయైకతానత, ప్రత్యయం ఏకాగ్రంగా ఒకే వైపు ప్రవహిస్తూ ఉండటం అనేది ధ్యానం. తత్ర ప్రత్యయైకతానత ధ్యానం. మానవుల యొక్క మనస్సు ప్రత్యయాలను, ఆలోచనలను చేయటానికి వీలుగానే నిర్మించబడి ఉంది. ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉండటం అనేది మనసు యొక్క స్వభావం. నిరంతరం కదిలిపోతూ ఉండటం, రకరకాల ఆలోచనలను చేస్తూ ఉండటం అనేది మనసు యొక్క స్వభావం. మనసు యొక్క నిర్మాణమే అలాంటిది. అలాంటి మనస్సుని ఒక రూపాన్ని మనసులోనే ముద్రించుకుని, మొదట్లో గీసుకుని ఉండేటువంటి రూపం స్థాయి నుండి ముద్రించడే లేదా ముద్రణ అనే స్థాయికి తీసుకొచ్చేసి ఆ ముద్రించబడినటువంటి రూపం మీదే ఈ ఆలోచనలు సాగేటట్లుగా చూసుకోవటం అనేదాన్ని ధ్యానం అని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ధ్యానం ధారణ లేకుండా కుదరదు కాబట్టి ముందు ధారణ కావాలి. ఆ ధారణ ద్వారా ఈ ధ్యానాన్ని సాధించాలి అనేటువంటి అంశాన్ని తత్ర ప్రత్యయైకతానత ధ్యానం అనేటువంటి సూత్రం స్పష్టం చేస్తోంది. తత్ర ఏ రూపంలోనైతే ధారణను సాధించారో, ఏ రూపాన్నైతే మనసులో ముద్ర వేసేసుకున్నారో అటువంటి రూపం మీద ప్రత్యయైకతానత, ప్రత్యయాలు, ఆలోచనలు, మనసులో ఉండేటువంటి కదలికలు ఏకాగ్రంగా ఒక ధారాపాత్రలో నూనె పోసి అలాగే పెట్టినట్లుగా ఒక చెంబుకు చిల్లు పెట్టి ఆ చిల్లు చెంబులో నూనె పోస్తే నూనె ఒకే ధారగా ఒకే చోట ఎలాగైతే పడుతుందో అట్లాగే ఈ ప్రత్యయ ధార కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి ప్రత్యయ ధార మొత్తం ఒకే రూపం మీద పడుతూ ఉండటం, ఒకే రూపం మీదుగా ప్రవహిస్తూ ఉండటం, ఒకే రూపాన్ని మాత్రమే ఆ ప్రత్యయ ప్రవాహం తీసుకొచ్చుకోవటం అనే అంశాన్ని ధ్యానం అని అంటారు. తత్ర ప్రత్యయైకతానత ధ్యానం అనే సూత్రంలో మహర్షి గారు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. తత్ర ప్రత్యయైకతానత ధ్యానం. ఏకాగ్రంగా వేరే విషయాల మీదకు మనస్సును పోనివ్వకుండా, వేరే విషయాల మీదకు ఈ ఆలోచనలు పూర్తిగా పోకుండా, వేరే విషయాల మీద నుంచి మనస్సును లాగి ఒకే మనసులో ముద్రించుకున్నటువంటి రూపం మీద ఆలోచనల యొక్క ప్రవాహాన్ని
పారించటం, పారేట్లు చేయటం అనే అంశాన్ని ధ్యానం అని పిలుస్తారు. తత్ర ప్రత్యయ ఏకతానత ఏకాగ్రత ధ్యానం అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ ధారణ లేకపోతే ధ్యానం రాదు. ధారణతోనే ఏ అంశం మీద ప్రత్యయ ప్రవాహం అనేది కలగాలి అనే అంశం నిర్ధారణమైపోతుంది. ధారణ ద్వారానే మనసులో ఒక ముద్ర ఏర్పడుతుంది, మనసులో ఒక రూపం యొక్క ఆవిర్భావం ఏర్పడుతుంది. ఆ ధారణ ద్వారా లభించినటువంటి రూపం మీద మాత్రమే ఈ ప్రత్యయ ఏకతానత లేదా ప్రత్యయ ప్రవాహం అనేది కుదురుతుంది. అలా కుదరటానికి వీలుగా ధారణ తరువాత ధ్యానం, ధారణకు ఫలంగా ధ్యానం అనేది రావాలి అనే అంశాన్ని సూచిస్తూ మహర్షి గారు ధారణ తరువాత దేశబంధ చిత్తస్య ధారణ అని చెప్పి ఆ ధారణకు ఫలితంగా తత్ర ప్రత్యయ ఐకతానత ధ్యానం అనే సూత్రాన్ని తీసుకొస్తున్నారు. మరి ఆంతరధారణకు సంబంధించినటువంటి ధ్యానం ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం ఇదే లభించింది. ఏ అంగం మీద లేదా ఏ స్థానంలో మనస్సును స్థిరంగా పెట్టారో, స్థిరంగా మనస్సును చేర్చారో అటువంటి భాగం మీద ప్రత్యయ ప్రవాహాన్ని తెచ్చుకోవటం అనేదాన్ని ధ్యానం అని చెప్పుకోవలసిందే. ఆంతరధ్యానం అనేది ఇలాగే ఉంటుంది అని నిర్ణయించుకోవలసిందే. ఆ ధ్యానం చేసేటువంటి పద్ధతులను మళ్ళీ ఉపనిషద్వాక్యాలను అనుసరించి, పురాణవాక్యాలను అనుసరించి విడిగా చేసుకోవలసిందే, నిర్ణయించుకోవలసిందే. కాకపోతే బాహ్య రూపధారణ అనేది కొంచెం సులభమైనటువంటి పద్ధతి అని చెప్పుకున్నాం కాబట్టి ఆ బాహ్య రూపధారణ ద్వారా మనసులో ముద్ర పడటం అనేది కొంచెం సులభంగా ఉంది అని అనుకున్నాం కాబట్టి ఆ సులభమైనటువంటి విధానాన్నే దృష్టిలో ఉంచుకుని సులభంగా మనసులో ముద్ర వేసుకున్నటువంటి రూపం మీద ప్రత్యయ ప్రవాహాన్ని, ఆలోచనల యొక్క ప్రవాహాన్ని పారేటట్లు చేయటం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ధ్యానం అనే అర్థంతో చెప్పుకుంటున్నాము. లోపల ఉండేటువంటి ధారణ ప్రకారం వచ్చే ధ్యానాన్ని కాదనేందుకు లేదు, దాంట్లో మనకు స్పష్టత అంతగా ఉండకపోవచ్చు అనేటువంటి భయంతో బాహ్య రూప ధ్యానాన్నే మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. బాహ్య రూప ధ్యానం అనేది బాహ్య రూపధారణ ద్వారా సులభంగా అమరుతుంది. సులభంగా అమరినటువంటి ధ్యానం మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం బాహ్య రూపధారణను, బాహ్య రూప ధ్యానాన్ని ఈ రెండింటినీ ప్రధానంగా చెప్పుకుంటున్నాము. ధ్యానం అనేటువంటి సూత్రాన్ని కూడా మనం బాహ్య రూప ధ్యానంలోనే ఎక్కువ సమన్వయం చేసుకుంటున్నాము. తత్ర అంటే బాహ్య రూపంలో, మనసులో ముద్రించుకోబడినటువంటి బాహ్య రూపంలో ప్రత్యయ ఏకతానత ధ్యానం అని వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. ఈ ధ్యానానికి ఫలితం ఏం కావచ్చు అంటే, ధ్యానానికి ఫలితాన్ని మహర్షి గారు పైన చెప్పనే పోతారు. కానీ మనం కొంచెం తొందరపడతాం కాబట్టి, ఫలితం విషయంలో తొందరపడతాం కాబట్టి ధ్యానానికి ఫలితం ఏ స్థాయిలో ఉండవచ్చు అనే అంశాన్ని ధారణలో చిన్నపాటి తప్పు చేసి పై జన్మను రాక్షస జన్మగా పొందినటువంటి ప్రహ్లాదుడి చరిత్రలోనే చూసుకుందాం. ప్రహ్లాదుడి పూర్వజన్మలో ఆయన ధారణ సమయంలో చిన్నపాటి తప్పులను చేశాడు, లేదా ధారణ సమయంలో చిన్న పొరపాటు దొర్లింది. ధారణలో చేయవలసినటువంటి కొన్ని నియమాలను పాటించలేకో లేదా తప్పనిసరి అయ్యో చిన్న పొరపాటు ఏర్పడింది. ఆ పొరపాటుకు ఫలితంగా ఆయన రాక్షస జన్మను ఎత్తవలసి వచ్చింది అని నిర్ణయించుకున్నాం. ఆయన ప్రహ్లాదుడిగా పుట్టాడు. పుట్టినవాడికి నారద మహర్షి గారు గర్భస్థుడిగా ఉండగానే ఉపదేశం చేశాడు అని అంటారు. ఆ ఉపదేశ బలంతో ఆయన బయటకు వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి పూర్వజన్మ సంస్కారమో లేదా ఈ ఉపదేశ బలమో ఆయనకి వెంటనే ధారణ కుదిరింది. ధారణ కుదరతంతో పాటుగా ఈ ధారణతో ధ్యానం కూడా ఆయనకి తొందరగానే అమరింది. నిరంతరం ఆయన హరిధ్యాన పరాయణుడై ఉండేవాడు.
ఆ హరిధ్యాన పరాయణతకు ఫలితంగా ఆయన నోట్లోంచి హరినామం తప్ప మరొకటి వచ్చేది కాదు. నిరంతరం అదే ధ్యాస, అదే ధ్యానం. నిరంతరం నోట్లోంచి ఏ మాటలు వచ్చినా దానికి సంబంధించినటువంటి మాటలే వచ్చేవి. మనసులో ఏముంటే బయటకు అది వస్తుంది. మనసులో భగవంతుడే దాగి ఉంటే బయటకు కూడా మాట అదే మాట వస్తుంది. ప్రహ్లాదుడికి మనసులో భగవంతుడే ఉన్నాడు కాబట్టి, ధ్యానం కూడా కుదిరిపోయింది కాబట్టి ఆయనకి అదే మాటలు వస్తూ ఉండేవి. ఆ మాటలు రాక్షసులకు కంటకింపుగా ఉండేవి. సరే, మనం యథాప్రకారం మనం అర్థం చేసుకున్న విధానంలోనే తండ్రి గారికి కోపం వచ్చింది. కోపం ప్రకారం ఆయన్ని దండన చేయటం మొదలుపెట్టాడు. ఆ దండనలేవి ఈయనకు అంటలేదు. ఈయనకు దానికి సంబంధించినటువంటి చిన్నపాటి బాధ కూడా తగలటం లేదు. తండ్రి గారేమో శిక్షలను పెంచేస్తున్నాడు, ఇంకా పెద్ద పెద్ద శిక్షలను వేస్తూ ఉన్నాడు. ఆ శిక్షలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. వ్యర్థమైపోయిన తరువాత ఓ చిన్న 2 సంఘటనలు జరిగినాయి అని విష్ణు పురాణం చెప్తోంది. తండ్రి గారికి ఏ శిక్ష పడటం లేదు, ఏ శిక్ష సరిగ్గా ఇతని మీద అమలు కావటం లేదు అని కోపం వచ్చింది. కోపం వచ్చి పురోహితుల్ని పిలిచి, రాక్షస పురోహితుల్ని పిలిచి, మీరందరూ నా పిల్లవాడి మీద అభిచార ప్రయోగం చేయవలసింది. అభిచార ప్రయోగం చేసి కృత్య అనే ఒక శక్తిని పుట్టించి ఆ శక్తి ద్వారా ఈ బాలకుణ్ణి సంహరించవలసింది అని ఆజ్ఞాపించాడు. అభిచార ప్రయోగం చేయటమే తప్పు, అందులోనూ అందరూ కలిసి చేయటం మహాదోషం, అందులోనూ పిల్లవాడి మీద చేయటం అనేది తప్పు. కానీ రాక్షసులకి కాబట్టి అదేం పెద్ద విషయం కాదు, వారు సొంత పిల్లల మీద కూడా ఆ పని చేసుకోగలరు. కాబట్టి పురోహితులు కూడా ఉత్సాహంగా వెళ్ళారు. రాక్షస పురోహితులు వాళ్ళు రాక్షసులే కాబట్టి ఉత్సాహంగా ముందుకెళ్ళారు. వెళ్ళి అభిచార ప్రయోగం చేసేశారు. తగ్గట్టుగానే పెద్ద మహాకృత్య ఒక శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి చుట్టూ మంటలు ఏర్పడి ఉన్నాయి. ఆ మంటలు ప్రహ్లాదుడు దాకా వెళ్ళలేకుండా ఉన్నాయి. మంటలైతే ఉన్నాయి కానీ ప్రహ్లాదుడు దాకా వెళ్ళట్లేదు. వెళ్ళలేకపోవటంతో ఆ కృత్య, ఆ శక్తి తన చేతిలో ఉండేటువంటి శూలాన్ని ఈ ప్రహ్లాదుడి మీదకి విసిరింది. ప్రహ్లాదుడు లోపల హరినామ ధ్యానం చేస్తున్నాడు, హరిధ్యానం చేస్తున్నాడు, బయటకు హరినామ స్మరణం చేస్తున్నాడు, అదే పని మీద ఉన్నాడు. ఒక కృత్య పుట్టింది అని, ఆ కృత్య తననేదో చేస్తుంది అని ఈ ఆలోచనలు ఏమీ చేయటం లేదు. చేయకపోవటం వలన ఈ శూలం ప్రహ్లాదుడికి తగిలి మనకు జానపద సినిమాల్లో చూపించినట్లుగా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అలా తగిలి వెనక్కి వచ్చేసింది. తన చేతిలోంచి బయటికి వెళ్ళిన శూలం మళ్ళీ తన దగ్గరకే వచ్చేసరికి ఈ కృత్య కోపం వచ్చింది. కోపం వచ్చి, నన్ను ప్రయోగించకూడని వాళ్ళ మీద ప్రయోగిస్తారా, నా ప్రభావం చాలని వాళ్ళ మీద నన్ను ప్రయోగిస్తారా అని కోపగించుకుని తనను తయారు చేసినటువంటి ఈ రాక్షసుల మీదకి పడటం మొదలెట్టింది. ఈ రాక్షసులందరినీ పట్టుకుని రాక్షసుల్ని కాల్చటం మొదలుపెట్టింది. వాళ్ళకి వేరే గతి లేక కాలిపోతూ కాలిపోతూ హాహాకారాలు చేస్తూ ప్రహ్లాద మమ్మల్ని కాపాడు అనటం మొదలుపెట్టారు. ప్రహ్లాదుడు మళ్ళీ ఇంకొకసారి నారాయణ స్మరణం చేసి వీళ్లకు ఈ కృత్యాబాధ ఉండకుండా ఉండుగాక అని సంకల్పం చేశాడు. సంకల్పం చేయగానే ఆ కృత్య తాలూకు బాధ ఉపశమించింది. కృత్య ఎక్కడికో మాయమైపోయింది. మాయమైపోయినా సరే ఈ రాక్షసులందరికీ కృత్య తాలూకు మంటలు, ఒళ్ళంతా మంటలు ఏర్పడి చాలా ఘోరమైనటువంటి బాధ పడుతూ ఉండటం అనేది ప్రహ్లాదుడు చూశాడు. చూసి వాళ్ళ మీద జాలితో, సహజంగా ఉండేటువంటి దయాగుణంతో మళ్ళీ నారాయణ స్మరణం చేసి వాళ్ళందరినీ ఒకసారి స్పృశించాడు. స్పృశించేసరికి వాళ్ళ బాధలన్నీ పోయినాయి, వాళ్ళ మంటలు పోయినాయి, బాధలు పోయినాయి, అన్నీ పోయినాయి. పోయిన వాళ్ళు ఊరుకోకుండా అందరూ మళ్ళీ పరిగెత్తి రాజుగారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పిల్లవాడు సామాన్యుడు కాడు, వాడి దగ్గర మాకంటే పెద్ద పెద్ద శక్తులున్నాయి, ఇలా జరిగింది, మేము కృత్యం పంపించాము, ఆ కృత్యం మమ్మల్ని తినడానికి వచ్చింది, అప్పుడు అతనే కాపాడాడు, మా చేతులతో మా ఒళ్ళంతా ముట్టుకున్నాడు, ముట్టుకుంటే మాకు బాధలు పోయినాయి, కాబట్టి మీ పిల్లవాడు చాలా గొప్పవాడండి అని చెప్పారు. చెప్పేసరికి హిరణ్యకశిపుడికి కోపం ఇంకా పెరిగిపోయింది. ఎలా గొప్పవాడు అంటే నారాయణ స్మరణం చేశాడనే చెప్తున్నారు, నారాయణ నామమే ఉంది, వేరే ఏమీ లేదు అని చెప్తూనే ఉన్నారు. ఇంకా కోపం పెరిగిపోయింది. పెరిగిపోయి ఈసారి ఇలా కాదు, నీళ్లు చూడండి, నీళ్లు బాగా లోతుగా ఉండే ప్రదేశం చూడండి, ఆ ప్రదేశంలో ఇతన్ని కూర్చోపెట్టేయండి నీళ్లలోనూ, ఇతని చుట్టూ బండరాళ్ళు పేర్చేయండి,
ఆ నీటిని తప్పించుకొని రావటానికి వీలు లేకుండా, పైకి ఈదుకుంటూ రావటానికి వీలు లేకుండా ఇతన్ని బండరాళ్లతో కప్పేసేయండి, అలాంటి శిక్షను అమలు చేయండి అని ఇంకో ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో ఎక్కడో నీటి వనరు చూసి అక్కడ కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టి చుట్టూ రాళ్ళు పేర్చేశారు, పెద్ద పెద్ద బండరాళ్ళు పేర్చేశారు. ఈ పిల్లవాడు వాటిని కదల్చలేడు, కదల్చి బయటికి రాలేడు అనే స్థితిని తెచ్చారు. ప్రహ్లాదుడు పాపం నీళ్లలో కూర్చున్నట్ట, జలస్తంభన విద్యలో అవి సాధించిన పిల్లవాడేం కాడు. నీటిలో కూర్చున్నప్పుడు అమ్మయ్య ఏకాంతంగా కూర్చుని హరిధ్యానం చేసుకునే అవకాశం లభించింది అని అనుకున్నట్ట. హాయిగా నీళ్లలో కూర్చుని అక్కడ ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈసారి బండరాళ్ళు ఎవరు తీయలేదు, నీళ్లను కూడా ఎవరు పోగొట్టలేదు, నీళ్లలో ఆక్సిజన్ ఎవరందించారో అసలే తెలియదు. ఈ పిల్లవాడి ధ్యానానికి, ఇతని యొక్క ధ్యాన నిష్ఠకి శ్రీహరి మెచ్చి ప్రత్యక్షమైపోయాట ఎదుర్కొండా. విష్ణు పురాణం ప్రకారం ఇది ప్రత్యక్షమయ్యి, వత్సా నువ్వు చాలా చక్కగా ధ్యానం చేస్తున్నావు, మంచి తపస్వివి నువ్వు, నీకు నేను సాక్షాత్కారాన్ని అందిస్తున్నాను, ఏం కావాలి కోరుకో అని అన్నట్టు. అంటే ఈ పిల్లవాడు అన్నాడు, ప్రహ్లాదుడనే పిల్లవాడు అన్నాడు, నా తండ్రి నిన్ను చాలా దూషిస్తున్నాడు, ఆ దూషించటం వలన చాలా పాపాన్ని పొందుతున్నాడు. నువ్వు నా యందు గనక అనుగ్రహ బుద్ధితో ఉండే మాట అయితే నా తండ్రి చేసినటువంటి ఈ పాపాలను మన్నించి క్షమించి వదిలేయవలసింది. నా తండ్రికి హరిదూషణ వల్ల వచ్చేటువంటి పాపాలు లేకుండా చేయవలసింది. రెండవది, నా తండ్రి హరిభక్తులను దండిస్తున్నాడు, లేదా హరిభక్తులకు అపకారం చేస్తున్నాడు, వాళ్ళని దూషిస్తున్నాడు. ఈ హరిభక్తుల దండన లేదా దూషణ వీటి వలన వచ్చేటువంటి పాపాలు కూడా అతనికి ఎన్ని అధోలోకాలను తెప్పిస్తాయో తెలియదు. కాబట్టి ఆ పాపాలను కూడా పూర్తిగా కడిగివేయవలసింది. ఇది నా కోరిక, ఇదే నా కోరిక, ఈ వరాన్ని నాకు ప్రసాదించవలసింది అని అడిగాడు. అడిగితే చాలా సంతోషం నాయన, కొంచెం కష్టమైన, కొంచెం ఇందులో కొన్ని నియమాలకు భంగం ఉన్నా సరే నేనేదో నీ కోసం చేసేస్తాను, కానీ వరం అని అడిగింది ఎప్పుడు నీకేం కావాలి అని అడుగుతాము. మా నాన్నకు అలా కావాలి, మా అమ్మకు అలా కావాలి అని అడగటం అనేది వరం తాలూకు నియమాలకు లోబడి ఉండదు. కాబట్టి నీకేం కావాలో కోరుకో, నువ్వు అడిగింది నేను చేస్తాను, నీకేం కావాలో కోరుకో అని మళ్ళీ అడిగాట. అడిగితే, నీ పాదాల మీద దృఢంగా ఎప్పుడూ నా మనసు ఉండేటట్టు అనుగ్రహించు. ఈ ధ్యాన స్థితి, ఈ ధారణ ఇవేవి నా మనసులోంచి కదలిపోకుండా నీ పాదాల మీదే ఉండేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించాడు. ధారణ కదిలితే ఏమవుతుంది అని గత జన్మలో తెలిసిన విషయమే. ధారణ కదిలితేనే జన్మలు మారిపోతుంటే ధ్యానం కదిలిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ధ్యానం కదలకుండా నీ పాదాల మీద నుంచి నా యొక్క మనస్సు కదిలిపోకుండా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాట. ప్రార్థిస్తే శ్రీమన్మహావిష్ణువు చాలా సంతోషించి, మంచి వరం అడిగావు, నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియదు, నాకు తెలుసు, దానికి తగ్గట్లుగానే నువ్వు చక్కగా నన్ను ప్రశ్నించావు. నీ తండ్రి తర్వాత నువ్వే రాక్షసరాజువు కావాలి, రాక్షసుల్ని సన్మార్గంలో నువ్వే నడిపించాలి, అలాంటి రాక్షసరాజుగా నువ్వు చాలా ఏళ్ల పాటు రాజ్యం చేయవలసి ఉంది. ఆ రాజ్యం చేసేటప్పుడు కూడా నీలో ధ్యానం ఏమాత్రం సన్నగిల్లకుండా, నీలో ఏకాగ్రత ఏమాత్రం చెదరకుండా, ఏ పని చేస్తున్నా సరే నిరంతరం నా మీదే నీ ధ్యానం ఉండేటట్లుగా నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చి ఆయన అంతర్ధానం అయ్యాట. ఆ తరువాత మళ్ళీ పై సంఘటనలు, ఆ సంఘటనల్లో నరసింహ స్వరూప ఆవిర్భావం, ఆ నరసింహ అవతారం తరువాత హిరణ్యకశిపుడి యొక్క సంహారం, తరువాత ప్రహ్లాదుడు రాక్షసరాజు అవ్వటం. రాక్షసరాజు అయినా సరే ఎన్ని వ్యవహారాలలో, ప్రాపంచిక వ్యవహారాలలో ఉన్నా సరే ఆ ప్రహ్లాదుడికి ఏమాత్రం శ్రీమన్మహావిష్ణువు మీద నుంచి, ఆయన యొక్క రూపం మీద నుంచి ధ్యానం చెదరకుండా ఉండటం, చెదరకుండా ధ్యానాన్ని చేస్తూ ఉండటం వలన తను దేహాంతంలో ఆ విష్ణు సాయుజ్యాన్ని పొందగలగటం అనేది జరిగింది అని విష్ణు పురాణంలోని ఒక కథ మనకు తెలియచేస్తోంది. ధారణలోని లోపాలు జన్మలనే మార్చేయొచ్చు అని పద్మపురాణం కథ చెప్తోంది. ధారణ ద్వారా ధ్యానమే కుదిరితే కనుక ఎన్ని ఫలితాలనైనా సాధించవచ్చు
అని విష్ణు పురాణంలోని ఈ కథ మనకు తెలియజేస్తోంది. కాబట్టి ధ్యానం యొక్క విశిష్ట ఫలిత్వం లేదా ధ్యానం యొక్క విశిష్టమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి తత్వం వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని, ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని దృష్టిలో ఉంచుకొని, ధ్యానం మీద అవగాహనను, ధ్యానం చేయాలి అనేటువంటి ఆచరణ సంకల్పాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో కూడా మహర్షి గారు తత్ర ప్రత్యయైకతానత ధ్యానం అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. ధ్యానం యొక్క ప్రాథమిక స్వరూపాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. ధ్యానానికి ముందుండవలసినటువంటి ధారణ ఎలా ఉండాలి అని చెప్తున్నారు. ధారణకు కావలసినటువంటి సామగ్రి ఎంత చక్కగా ఉండాలి అని నిర్ణయిస్తున్నారు. నిర్ణయించి ఇలా బేస్ సక్రమంగా ఉండేటువంటి ధారణ ద్వారా ధ్యానం సిద్ధిస్తుంది అని బోధిస్తున్నారు. అలాంటి ధ్యానం కోసం ప్రయత్నం చేయవలసిందిగా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అనేటువంటి సూత్రం ద్వారా నిన్నటి రోజున సంక్లిష్టమైనటువంటి ధారణను చెప్పుకుని, ఆ ధారణలో వచ్చేటువంటి కష్టాలను వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ఇంత కష్టమైన సంక్లిష్టమైన ధారణను తెలుసుకుని మాత్రం ఏం చేస్తాము అని మనల్ని మనమే ప్రశ్నించుకుని, దానికి ఎగ్జామినేషన్ హాల్ అని ఒకటి తీసుకొచ్చుకొని ఎగ్జాంపుల్ తెచ్చుకొని, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినటువంటి కొంచెం బిలో యావరేజ్ స్టూడెంటు ఏ రకంగా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తే చాలు అని అనుకున్నాం. ఈరోజు అదే స్టూడెంటు, బిలో యావరేజ్ స్టూడెంటే, బుక్కు తెరిచాడు, ఎగ్జామినేషన్ కాదు, బుక్ తెరిచాడు. తెరిచినప్పుడు కొన్ని సంక్లిష్టంగా ఉండేటువంటి అంశాలున్నాయి, కొన్ని ఎంతో కొంత అర్థమయ్యేందుకు అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయో అనేట్లుగా ఉండే అంశాలున్నాయి. ఈ రెండు అంశాలలో ఏ అంశాన్ని చదవాలి, ఏ అంశాన్ని ముట్టుకోవాలి, ఏ అంశాన్ని చదివితే నేను ఈ పుస్తకం చదివినట్లవుతుంది అనే ప్రశ్న వేసుకున్నాడే అనుకుందాం, తనను తానే వేసుకున్నాడే అనుకుందాం. ఆ పిల్లవాడు ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఆ పిల్లవాడు ఎలా ఆలోచించుకోవాలి? ఎలా ఆలోచించుకుని తనను తాను ఆ పుస్తక పఠనంలోకి మోటివేట్ చేసుకోవాలి? పుస్తక పఠనం అనే అభ్యాసం తనకు కలిగేటట్లుగా ఎలా తనను తాను ప్రోత్సహించుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఏ రకంగా ప్రోత్సహించుకోవాలి అంటే, పుస్తకంలో ఉండేటువంటి అంశాలన్నీ ఒకదానికొకటి కాస్త సంబంధం ఉండేటువంటి అంశాలే అవుతాయి. అందులో వరుసగా చదువుకుంటూ పోతే కొన్ని సులభమైనటువంటి అంశాలు అర్థమవుతాయి, సంక్లిష్టంగా ఉండేటువంటి అంశాలు అర్థం కాకపోవచ్చు. నాకే అర్థం కాకపోవచ్చు, ఎవరికీ అర్థం కాకపోవచ్చు, అందరికీ ఇలాంటి పరిస్థితే ఉండవచ్చు. కానీ సులభంగా ఎంతో కొంత అర్థమవుతున్నటువంటి అంశాలను చదువుకుంటూ వెళితే, ఆ సులభగ్రాహ్యమైన అంశాలను అర్థం చేసుకోవటం అనే బలం ద్వారా కొంచెం సంక్లిష్టంగా ఉండేటువంటి అంశాలను ఇంకొంచెం పరిశ్రమతో అర్థం చేసుకునేందుకు అవకాశం పెరుగుతుందేమో. అవకాశం పెరుగుతుంది. ఆ అవకాశం పెంచుకోవటానికి వీలుగా నాకు అర్థమయ్యేటువంటి విషయాలను నేను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమయ్యేటువంటి విషయాలతో అర్థం కాని విషయాలను కలుపుకుంటూ వెళ్ళాలి. కలుపుకుంటూ వెళితే అన్నీ ఏదో ఒకరోజు సమానంగా అర్థమయ్యేటువంటి స్థితికి చేరుకుంటాయి. బిలో యావరేజ్ స్టూడెంట్గా ఉండేటువంటి నేను ఎప్పటికైనా అబవ్ యావరేజ్కైనా అవ్వచ్చు, లేదా టాప్ క్లాస్ స్టూడెంటు అనేటువంటి స్థాయికైనా వెళ్ళవచ్చు. గ్రంథం యొక్క స్వారస్యాన్ని, పుస్తకం యొక్క పూర్తి తాత్పర్యాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయికి నేను చేరుకోవచ్చు అనే కదా భావించుకోవాలి, అనే కదా ఆలోచించుకోవాలి. అలాగే కదా తనను తాను ప్రోత్సహించుకోవాలి. అట్లాగే మనం కూడా ఏ విషయమైనా అర్థం కాలేదు అని అనుకున్నప్పుడు, ఆ అర్థం కాలేదు అనే అంశాన్ని అలా ఉంచి
కొంచెం అర్థమయ్యింది అనేటువంటి అంశాన్ని సులభంగా అర్థం చేసుకుని దీనితో దాన్ని జోడించుకుంటూ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ చూసుకుంటే అర్థం కాలేదు, అర్థమైంది అనే రెండు అంశాలు మిగలవు. అన్నీ కూడా అర్థమైనాయి అనేటువంటి అంశానికే వస్తాయి. అర్థమైనటువంటి అంశాలన్నీ కూడా ఆచరణ యోగ్యంగా కనిపిస్తాయి. ఆచరణ యోగ్యంగా కనిపించినటువంటి ప్రతి అంశం మీద మనస్సు తప్పకుండా పోతుంది. మనస్సు పోయినప్పుడు ఆచరణ అనేది ప్రారంభమవుతుంది. ఆచరణ ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది అని మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం అలా ప్రోత్సహించుకుంటూ మనల్ని ఇలాంటి విషయాల మీద, ధారణ మీద, ధ్యానం మీద అర్థమయ్యేందుకు వీలుగా ప్రోత్సహించవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ మనకు ధారణా ధ్యానాలను అనుగ్రహించవలసిందిగా మరొకసారి ఆయనకు విన్నవించుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చిక్కడు వ్రతముల క్రతువులన్ చిక్కడు దానముల శౌచశీలతపమున్ చిక్కడు యుక్తిని భక్తి చిక్కిన క్రియన్ అచ్యుతుండు సిద్ధముసుండి అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఇతివృత్తాన్ని, విష్ణు పురాణాంతర్గత ఇతివృత్తాన్ని, అదేవిధంగా ధారణా త్రైవిధ్యాన్ని అంతటినీ కూడా ఆచార్యముఖంగా మనం తెలుసుకుని అలనాడు ప్రహ్లాదుడు ఏదైతే స్వామిని వరం కోరాడో, నిరంతరము నీ పాదపద్మములపై నా మనస్సు నిలవాలి అని, అలాగే ప్రతి ఉత్తమమైనటువంటి ఆత్మబుద్ధిని, ఆత్మసుఖాన్ని అందించేటువంటి విషయం కూడా ఎలా ఉంటుందో అని శ్రీమన్నారాయణుడియే శ్రీకృష్ణ పరమాత్మగా మనకు ఉపదేశం చేశాడు. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అని చెప్పి, అంటే ముందు చూడడానికి కష్టంగా అనిపించినప్పటికీ కూడా అది అభ్యాసం చేయడం ద్వారా లోతుకి వెళుతూ ఉంటే అదే మనకి అమృతోపమం అవుతుంది అని, అలాగే ఆచార్యులు చెప్పినటువంటి అంశాన్ని తూచా తప్పకుండా మనం జాగ్రత్తగా బుద్ధికి ఎక్కించుకున్నట్లయితే పతంజలి మహర్షి ఏ ఉద్దేశ్యంతో ఈ యోగ దర్శనాన్ని మానవాళికి అందించాడు, ఏ ఉద్దేశంతో శ్రీనివాస పరబ్రహ్మ ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ మనకు యోచన చేస్తూ ఉన్నాడో దాని యొక్క ఫలితం భక్తావళికి అంతటికీ కూడా అందుతుంది. అటువంటి స్థితి మనకు కలగాలి అంటే ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణ కమలముల యందు మనస్సును నిలిపి భక్తితో మనం ప్రార్థన చేయడం, దానికి అనుగుణంగా శ్రీకృష్ణ ప్రార్థనతో మనం ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మోక్ష సన్యాస యోగంలో 26వ శ్లోకం నుంచి 50 శ్లోకం వరకు శ్రద్ధగా మనందరం కూడా పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ ముక్తసంగో నహం వాది ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजं शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजं कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजं परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजं स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रेयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।